వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. కొత్తిమీర, ఎండుమిర్చి, చింతపండు వేసి రోటి పచ్చడి చేసుకుందాము. కొత్తిమీర చాలా ఫ్రెష్గా వస్తుంది. చూడండి, కొత్తిమీర తీసుకున్నాను నేను, చింతపండు దానికి సరిపడా, ఎండుమిర్చి, నువ్వులు, బెల్లము, ఎల్లిపాయలు. ఇప్పుడు చింతపండును వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి వేయించుకుంటూ, అట్లనే నువ్వులు కూడా వేసేసాను. అన్నీ కలిపి మంచిగా వేయించుకోవాలి. తక్కువ మంటలో వేయించుకొని అవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. ఫస్ట్ లైట్గా ఎండుమిర్చి వేయించుకున్నాక తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి దాన్ని కొంచెం మగ్గనియాలి. మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్టు, పసుపు వేసి మగ్గనివ్వాలి. మంచిగా వాటర్ అంతా పోయేదాకా మగ్గినాక అది కూడా స్టవ్ ఆపేసుకోవాలి. చింతపండులో వేడి నీళ్ళు అయితే పోసేసుకొని, వేడి నీళ్ళు ఎందుకంటే చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ ఫస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, సాల్ట్, ఎల్లిపాయలు అవి వేసుకొని చేసేసుకోవాలి. అవి పొడి అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేగింది కదా, చింతపండు అవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసేసాం కదా, అన్నీ వేసి గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే మనకు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్లలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సీజన్లో వస్తుంది, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.